నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రిషి. లైఫ్ లైఫ్ అంటే చాలామంది ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సుఖ సంతోషాలు, కష్ట సుఖాలు ఇవన్నీ ఉంటాయి. ఈ ఒడిదుడుకులను తట్టుకోలేక కొంతమంది ఈ మధ్య కాలంలో సూసైడ్‌లు చేసుకుంటున్నారు. అలాగే మర్డర్‌లు చేసుకుంటున్నారు. ఎన్నో విధాలుగా కూడా అరాచకాలు చేస్తున్నారు. అసలు ఈ అరాచకాలు చేయడానికి గల రీజన్స్ ఏంటి? వాళ్ళ మైండ్‌సెట్ ఎందుకు అంత తొందరగా మారిపోతుంది? టీనేజ్ పిల్లల కానుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా లైఫ్‌ని ఎవరు సరిగ్గా బ్యాలెన్స్ చేయట్లేదు. వీటన్నిటి గురించి లైఫ్ అంటే ఏంటి? అసలు లైఫ్‌లో ఏమేమి ఒడిదుడుకులుంటాయి? లైఫ్‌ని ఒక రోల్‌గా ఎలా మార్చుకోవాలనే దాని మీద కంప్లీట్‌గా వివరించడానికి మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ మనోజ నామాల గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఓకే. మేడం, మీ వీడియోస్ చూస్తూ ఉంటాం. పైగా ఆడియన్స్‌కి కూడా మీ వీడియోస్ చాలా పబ్లిక్‌లోకి వెళ్ళిపోయాయి. చాలా ఇన్‌స్పైర్‌గా తీసుకుంటున్నారు. బికాజ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ ఎంఆర్ఓ విషయం కూడా బయటికొచ్చింది. అసలు ఒక ఎంఆర్ఓ అయ్యుండి ఒక మంచి పదవిలో ఉండి ఎంతోమందికి అంటే ఎంతోమందికి చెప్పే వ్యక్తి ఒక వీఆర్ఓను రేప్ అటెంప్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలది? ఈ ఎంఆర్ఓ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం రిషి. యెస్. ఎందుకంటే ఆ పదవికి ఉన్నటువంటి విలువ, ఆ పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచి పనులు చేయొచ్చు అనేటువంటిది వీళ్ళకి తెలియట్లేదు. పైగా దాన్ని మిస్‌యూటిలైజ్ చేసుకొని అక్రమాలు చేయడమే కాకుండా తన తోటి ఉద్యోగుల మీద తమ పెత్తనం మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరున్నారులే, ఏం చేసుకుంటారులే, ఆడపిల్లలు కదా ఏమైనా నొక్కితో లొంగిపోతారనేటువంటి ఒక ఇంటెన్షన్‌తో వీఆర్ఓ ఇంటికెళ్ళడమే కాకుండా ఎంత ధైర్యం ఉండాలి ఇంటికెళ్ళి వాడు అర్ధనగ్నంగా ఆ అమ్మాయి ముందు అలాగా దాడి చేయడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళ మదర్ వచ్చి 2 పీకింది. అయితే నేనేమంటానంటే ఈ చదువులు తక్కువ చదువుకుంటారు రిషి. చదువులు తక్కువ ఉంటాయి. మరి ఎలా వీళ్ళకి ఎంఆర్ఓ పదవులు వస్తున్నాయో, అసలు ఏ బేసిస్‌లో వీళ్ళకి ప్రమోషన్‌లు వస్తున్నాయో, అసలు ఈ స్థాయికి ఎలా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ బుద్ధి లేని గాడిదైతే ఎవడైతే ఉన్నాడో అడ్డగాడిద, ఒక ఆడపిల్ల ఇంటికెళ్ళి ఒక వీఆర్ఓ, ఆమె కూడా ఒక మంచి పొజిషన్‌లో ఉన్న అమ్మాయి. అసలు ఇలా చేస్తే రేపొద్దున నా పరివేమవుతుంది, రేపొద్దున ఈ వీడియోలు బయటికెళ్తే నన్ను ఎవరు ఎలా తలెత్తుకోవాలనేటువంటిది ఈ గాడిదకి లేదు. ఈ గాడిదకి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది, పిల్లలు కూడా ఉండుంటారు. మరి అయినా ఎందుకు ఈ కక్కుర్తి అంటే, మనిషిలో కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే కావాల్సింది పదవి వచ్చేసింది, డబ్బు వచ్చేసింది, పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, కావాల్సినన్ని సౌకర్యాలు ఆఫీసు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఏడకపోయినా కూడా మంది మార్బలము నమస్కారాలు, కాళ్ళు మొక్కేవాళ్ళు, చేతులు మొక్కేవాళ్ళు, బల్ల కింద ఇచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకేదో కావాలి. అందుకని ఈ దరిద్రాలను సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఎక్కడికో పోతే ఎవడు చెప్పుతో కొడతారు. అదే మన కింద పనిచేసే వీఆర్ఓ అనుకో, కాలు కింద పెట్టుకోవచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు. నువ్వు నాతో ఉంటావా, లేకపోతే నీ సంగతి చూడమంటావా, నీ ప్రమోషన్ తొక్కేయమంటావా, లేకపోతే నువ్వు నేను కలిసి మాట్లాడుకున్న వీడియోలు, ఈ బ్లాక్మెయిల్ ఒకటి ఉంది కదా దరిద్రం. ఎక్కడికి పోయినా అంతే, ఇద్దరు మాట్లాడుకుంటారు, భార్య అమ్మాయి అబ్బాయి, చక్కగా ఇద్దరు లవ్ కబుర్లు చెప్పుకుంటారు. ఒక బలహీన క్షణంలో చూసి అమ్మాయి ఏదో నిన్ను ఇలా చూడాలి అలా చూడాలంటే ఆమె ఏదో పాపం కొంచెం ఓపెన్ అయింది అనుకోండి, అది వీడియోలు తీసుకుంటాడు వీడు, సేవ్ చేసి పెట్టుకుని తర్వాత బ్లాక్మెయిల్. ఇది ఇంకెవరు నోటీస్కొని వెళ్ళింది అనుకోండి, పెద్దవాళ్ళకి, కొన్ని ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది, ఇలాంటి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం కోసం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటము, ఇలాంటి బ్లాక్మెయిల్ కేసులు అనేవి చాలా ఉన్నాయి. అది కూడా ఇందులో ఎంఆర్ఓ కేసులో కూడా ఇదే. వాడు కూడా దీన్ని వీడియో తీసుకోవచ్చు, తర్వాత తీసుకొని అయినా అంటే ఇది ఒప్పుకుంటే ఇంటెన్షన్ ఏంటంటే వీఆర్ఓ ఒప్పుకుందనుకో, మళ్ళీ ఒకసారి ఇంటికి పిలుచుకోనో లేకపోతే గెస్ట్ హౌస్కో పిలుచుకుని ఒకసారి అమ్మాయితో ఒక తప్పు చేసేసి దాని వీడియో తీసుకొని దీన్ని బ్లాక్మెయిల్ చేసుకుంటా ఈవెన్తో రన్ చేసుకోవచ్చు అన్నమాట లైఫ్ని. ఇలాంటి సిగ్గులేని వెధవల్ని అసలు ఎలా గవర్నమెంట్ పెట్టుకుంటుందో, అయినా వాడి బుద్ధి తెలియకుండా ఉంటుంది. అసలు ఇంట్లోకి వచ్చినప్పుడు పోరా బయటికి అనాలి. ఇప్పుడు అఫీషియల్గా రావడం వేరు, ఆఫీస్ అంటే ఆఫీస్ వరకే ఉండాలి. ఇంటి దాకా ఎందుకు వచ్చాడు అసలు ఇంటి దాకా ఎందుకు రానిచ్చారు? పోనీలే, గుమ్మంలోకి వచ్చిన ఇంటికి లోపలికి రమ్మని చెప్పడం సంస్కారం. అంతదాకా లోపల ఫ్రంట్ రూమ్లో ఉన్నాడా, బెడ్రూమ్లోకి వెళ్ళాడా, అంతదాకా వాడిని ఎందుకు రానిస్తున్నారు? వాడితో అంత చనువు ఎందుకు పెంచుకుంటున్నారు ఆడపిల్లలు? ఇప్పుడు వాడు కూడా అండి ఏమంటుండంటే ఎంఆర్ఓ, తప్పు నాదేం లేదు, తనే పిలిచింది, తను పిలిస్తేనే నేను వచ్చాను అని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో రిషి, ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే, ఆడపిల్లలు, నాకు తెలిసిన ఆడపిల్లలు అంటే నాకంటే బాగా పరిచయస్తులు కాదు కానీ నేను చూసిన ఆడపిల్లలు కొంతమంది ఉన్నారు. ఎలాగంటే
ఇలాగే ఇంటికి పిలిపించుకొని వీడియో సీక్రెట్గా పెట్టి వాడి మీద ఈమె పడిపోయి లేకపోతే ఆయన్ని ఇట్లా లాక్కోను ఆ వీడియోలో పడుతుంది కదా, అది తీసుకెళ్ళి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడానికి ప్లాన్ చేసే ఆడపిల్లలు కొంతమంది నాకు తెలుసు, అలా సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో ఆ బాపత్లో మరి ఈ అమ్మాయి మెంటాలిటీ ఎలాంటిదో, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో మనం అది కూడా అసాసినేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తప్పు చేయకుండా ఉంటే మరి బట్టలు అలా సగం సగం వేసుకొని ఉన్నాడంటే అర్థం ఏంటి? ఎవరో విప్పరు కదా వచ్చి, ఆయనే తీశాడు, తెలుస్తోంది అక్కడ మనకి. సో ఇంటెన్షన్ అనేది ఇతనికి ఎక్కువగా ఉందని అర్థమైంది. లేదా మంచి ఉద్దేశంతో ఇంటికి రండి సార్, కాఫీ తాగిపోదురు, పర్లేదు రండి సార్ అనేది పర్సనల్గా ఒక మంచి ఉద్దేశంతో పిలిచి ఉండొచ్చు. నువ్వు ఇంటికి పిలిచావు, వెళ్తే మంచి కాఫీ తాగి నీకు నిజంగా ఆ ఉద్యోగి నచ్చితే ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం తప్పు కాదు. అది ఫ్యామిలీస్తో ఉండాలి. వాడు పెళ్ళాము వాడు రావడం కరెక్ట్. వాడనే ఎందుకన్నానంటే ఇక్కడ మర్యాద కోల్పోయారండి ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు. నేనేమంటానంటే ఒక మంచి పదవి సంపాదించుకుని దాంట్లో ఎంతో వెలగడం అంటే మీన్స్ అందరికీ మనం ఒక లైట్ లాగా బతకాల్సినటువంటి ఒక మంచి పోస్ట్ని పెట్టుకొని ఇలాంటి అడ్డగోలుదారులు డబ్బు సంపాదించడం కూడా అదే దారిలో తప్పుడు దారులేనండి. ఇలాంటి పనులు చేసేటప్పుడు కూడా తప్పుడు దారులు. ఇంట్లో భార్య ఉండగా కూడా, ఇంట్లో బిడ్డలు ఉన్నారు, మరి ఇతను చేసిన తప్పుల ప్రభావం ఆ బిడ్డల మీద పడదా? రేపు పొద్దున ఆ పాపం మనకి ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారండి, అప్పచెల్లి కూడా ఉంటారు, ఆయనకి ఉండకుండా అయితే ఉండుండరు. మరి ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఈ క్యాండిడేట్ కూడా ఈ అమ్మాయి ఎందుకు పిలిచింది ఇది కూడా కనుక్కోవాలి. ఎంక్వైరీ ఇద్దరి మధ్య తప్పు జరిగినప్పుడు ఎంక్వైరీ బోత్ ద సైడ్ చేయాలండి. నువ్వెందుకు పిలిచావు, అసలు ఆయన ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడుకున్నారు, అతను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, నువ్వేమంటే అతను ఇలా చేశాడని ఆ అమ్మాయిని కూడా మనం మనం అంటే మీ చట్టం నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇద్దరి వర్షన్ కూడా వినాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి అని తెలిసినప్పుడు ఆ వ్యక్తికి దూరంగా మసులుకోవడం, ఈ వ్యక్తి అనే కాదు, ఇలా చేసేటువంటి ఏ వ్యక్తులైనా కూడా మనము ఆడపిల్లలు అనేవాళ్ళు కొంచెం ఆడపిల్లలు అంటే ఇక్కడ చిన్నపిల్లని కాదు, ఆడవాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆఫీసులో ఉన్నప్పుడు ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలి. ఇంటికి పిలుచుకోవడాలు, కప్పు కాఫీ కోసం పిలిస్తే వాళ్ళలో ఉన్నటువంటి మానవ మృగం బయటకు వచ్చింది. అక్కడ ఒంటరితనం, ఎవరు లేరు, ఒకటే ఉంది. ఒకసారి మెల్లిగా టచ్ చేసి చూద్దాం ఏమంటుందో అనుకుని ఒక ట్రైల్ వేశాడు, అది బెడిసి కొట్టింది. అక్కడ వాళ్ళ అమ్మగారు ఉండేబట్టి ఆమె సేఫ్ అయిపోయింది. సేఫ్ అమ్మాయి లేకపోతే ఇంకా వీడు దాడి చేసి ఉండేవాడు. మరి మనం ఈ పాయింట్లో మీరు ఇందాక అడిగిన దాన్ని బట్టి మరి ఈ అమ్మాయి ఏమన్నా ప్లాన్ చేసిందా అనేటువంటి అనుమానాలు ప్రజలకు వస్తున్నాయి. ఇది నా అనుమానం కాదు. ఏమంటున్నారు, ఇవి ఎందుకు పిలిచింది, అసలు ఎందుకు ఇంటికి వస్తే మరి ఇంటి దాకా ఎందుకు వచ్చాడు, ఎంఆర్ఓ అయ్యుండి విఆర్ఓ ఇంటికి ఎందుకు వచ్చాడు, ఏదైనా ప్రొఫెషనల్గా ఉంటే ఫోన్ చేయాలి, లేదా ఆఫీస్కి పిలిచి మాట్లాడాలి. సో ఇక్కడ మనం రెండు వైపులా బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ఈ గాడిదకి కఠిన శిక్ష పడాలి, తప్పు నిజంగా చేసి ఉంటే. తప్పు ఈ అమ్మాయి తప్పు లేకుండా ఇతను తప్పు చేసి ఉన్నట్లయితే వీడికి శిక్ష పడాలి. ఈ అమ్మాయి ఏమైనా ప్రొవోక్ చేసి అతన్ని ఎంకరేజ్ చేసి ఉంటే ఆ అమ్మాయి కూడా ఇందులో దోషిగా నిర్ధారించబడుతుంది. ఎందుకంటే ఈ మధ్య చెప్పకూడదు కానీ అక్రమ సంబంధాలు, భర్తల్ని భార్యలు చంపేయడాలు, భార్యల్ని భర్తలు చంపేయడము తక్కువ అయిపోయింది. ఈ మధ్య భర్తల్ని భార్యలు చంపడం అనేది చాలా సునాయాసంగా ఏదో సొరకాయలు బీరకాయలు కోసేసినట్టుగా భర్తల్ని చంపేయడము, వేరే వాడితో వెళ్ళిపోవడము. అంటే ఆడవాళ్ళు అందరినీ అనట్లేదు, తప్పు చేసిన వాళ్ళని అంటున్నాను నేను. లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు, సెల్ ఫోన్ చూస్తున్నారు, దాంట్లో కొన్ని సౌకర్యాలు చూస్తున్నారు. సో ఇలా ఎందుకు ఉండకూడదు? మనము సినిమాలు చూస్తారు, సినిమాల ప్రభావం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మొన్న ఒక తండ్రిని ఒక కొడుకు చంపేసి, తండ్రినో సంథింగ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, చెల్లెల్నో అక్కనో చంపేసి వాడు వెరైటీగా ఒక రీల్ రిలీజ్ చేశాడు. వాడు వీడియో రిలీజ్ చేశాడు. ఆ సినిమాలో ఒక డైలాగ్ కొడతాడు వాడు, పాపులర్ అవ్వాలంటే ఒక హత్య చేయాలా అని. సో సినిమాల ప్రభావం కూడా ఉంది ఇందులో. సో ఇవన్నీ ఆడవాళ్ళు వంట పట్టించుకుని మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు. అందరినీ అనట్ల, మళ్ళీ ఇక్కడ నువ్వు అండర్లైన్, అందరినీ అనట్ల, కొంతమంది మాత్రమే భర్తలు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఏం పని బాట ఉండదు. అరే నేను ఇవాళ ఇంట్లో ఉన్నాను, నా మొగుడు లేడు, నాకు టైం దొరికిందని చెప్పి ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ లేదా ఏదైనా స్పెషల్ వంటకాలు తయారు చేసి సేల్ చేసే, అదేం తప్పు కాదే, అదేం తప్పు కాదు, ప్రొఫెషనలిజం అది. దాంట్లో లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి ఏదైనా తనలో ఉన్నటువంటి ఒక టాలెంట్ని ఆడవాళ్ళు బయటికి తీసి వాటికి సంబంధించి ఏమన్నా ఒక కొత్తదనం పబ్లిక్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కూడా తమ యొక్క తను చేయలేనివన్నీ కూడా చేశానని ఒక సంతృప్తిని పొందవలసింది పోయి
భర్తను చంపడం ఎలాగా, హ్మ్. వాడు వస్తే ఏ విషయం కలిపితే తొందరగా సస్తాడు, హ్మ్. ఇలాంటి వాటిలో రీసెర్చ్ చేసి, అందరూ కాదు కొందరు, ఈ మధ్య చాలా హత్యలు జరుగుతున్నాయి. ఇలాగే ఈ కేవలం ఈ అక్రమ సంబంధాల వల్ల ఇప్పుడు జరగబోయేది ఏంటి, ఎంఆర్ఓ విఆర్ఓ ఒకళ్ళు కలిసిపోయి ఉండుంటే హ్మ్. ఆ ఇంట్లో భర్తకు నరకం, ఈ ఇంట్లో భార్యకి భార్యకి నరకం. నరకం. అవును. ఇదే దీని ప్రభావం ఇలానే ఉంటుంది. కాబట్టి ఇందులో దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు నిర్ధారించి చట్టం తగిన శిక్ష వాళ్ళకి విధించాలి. తక్షణమే ఎంఆర్ఓని సస్పెండ్ సస్పెండ్ చేశారని చేయాలి. తెలిసింది, అవును. కఠినమైనటువంటి శిక్ష అతనికి వెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా, మీరు కూడా ఇలాంటి శిక్షలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. మగవారికి కూడా తగిన సపోర్ట్గా ఉంటారు పోలీసులు, చట్టాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మేడం గారు అంటున్నారు. సో మీకు కూడా ఇలాంటిది ఏమన్నా అనిపిస్తే మేడం గారు అందుబాటులో ఉంటారు. మేడం గారిని సంప్రదించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బీఆర్కే.